నా భక్తుడు బాగుండా. లేకపోతే ఇందాక అర్జునుడికి ఆ వైష్ణవాస్త్రం వస్తుంటే ఆయన లేవడం ఏమిటండి, వదిలేసి కదా. అర్జునుడు అడిగినా కూడా, బావా నేను ఆయుధం పట్టనని చెప్పాను కదా, డూ యువర్ బిజినెస్, ఐఎమ్ గోయింగ్ అని వెళ్ళిపోవచ్చు కదా. విందాను విందులు బాణం వేస్తే ఈ శ్రీకృష్ణస్వామి యొక్క కుడి చేతిలోంచి 2 బాణాలు దూసుకెళ్ళాయి. కుడి చేయి 2గా చీలిపోయిందమ్మా. ఈ మొక్క విడిపోయి ఇలా పడింది. వ్యాసభారతం చదివితే బావా బావా అని అర్జునుడు కంగారు పడుతూ ఈయన మొక్క ఇలా పైకి లేపి నేను అతుక్కుంటా, నువ్వు యుద్ధం చేయన్నాడు. అది కృష్ణ పరమాత్మ, అది కృష్ణ పరమాత్మ. సారథి మీద బాణాలు వేస్తుంటే ఏం చేస్తున్నావు అని రజుగుణ్ణి ఆక్షేపించలా, మరింత నిర్వీర్యమైపోతాడు, బాధపడతాడు. భారతం చెబితే కళ్ళనీళ్ళు వచ్చాయి నాకు. ఇవ్వబోయ్ ఎంత త్యాగం చేసేవయ్యా, ఎంత త్యాగం చేసేవయ్యా. ఎందుకంటే ఈయన ఆయుధం పట్టాడు, వాడు బాణాలు వేస్తూనే ఉన్నారు. మరి సారథిని వదిలిపెట్టరు కదా, చంపేస్తారు. అన్నిటిని భరించాడు ఆయన. అంతకంటే ఏం చేయమంటారు కృష్ణుడిని ఇంకా భక్తుల కోసం. నా భక్తుడు బాగుండాలి, నా భక్తుడు బాగుండాలి. లేకపోతే